నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బహుశా అతను ప్రధానమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలలో ఇదే సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ. సుమారుగా 3 గంటలకు పైగా సాగినటువంటి ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చాలా విషయాలను గురించి అతను చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది, వివరించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా ఒక ఏఐ సైంటిస్ట్, అలాగే ఒక చాలా ఫేమస్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్. ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి పాడ్కాస్టరు, ఏఐ సైంటిస్ట్ కూడా. చాలా విషయాల గురించి ప్రధాని మోదీ వివరించడం జరిగింది. అందులో ప్రధానంగా పాకిస్తాన్తో సంబంధాలు, అలాగే పాకిస్తాన్కి స్నేహహస్తం అందించినటువంటి ప్రతిసారి కూడా విద్వేషం ఎదురైంది, ద్రోహమే భారత్ చవిచూసింది. నేను కూడా అంటే ప్రధాని మోదీ గారు కూడా వ్యక్తిగతంగా చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆశించినటువంటి స్పందన పాకిస్తాన్ నుంచి లభించలేదు అంటూ పాకిస్తాన్కి భారత్కి మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. అలాగే చైనాతో మనకున్నది కేవలం ఆరోగ్యకరమైనటువంటి పోటీ తప్పితే శత్రుత్వం కాదు అని కూడా చైనాతో సంబంధాల గురించి మాట్లాడారు. తన జీవితంలో ఆర్ఎస్ఎస్ ఏం నేర్పించింది, ఆర్ఎస్ఎస్ తనకి ఎలాంటి విలువల్ని నేర్పించింది, తను ఎదగడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి అనేటువంటి అంశాన్ని గురించి కూడా మాట్లాడారు. అలాగే పేదరికం, తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా ప్రధాని మోదీ గారు గుర్తు చేసుకున్నారు. అలాగే క్రిటిసిజం, విమర్శలు ఎదురైనప్పుడు తాను ఎలా ఎదుర్కొంటాను అనే అంశాన్ని కూడా వారు వివరించడం జరిగింది. గోద్రా అల్లర్లు 2002లో జరిగినటువంటి గోద్రా అల్లర్లు ఎలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకున్నాయి, దాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా తన మీద ఆయుధంలా వాడాలని ప్రయత్నం చేశాయి, దాన్ని తట్టుకొని అధిగమించగలిగారు, ఇలాంటి చాలా అంశాల మీద సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో మొత్తం కాకుండా ఈ ఇంటర్వ్యూలో ఎసెన్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి, తద్వారా భారతదేశ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ మోదీ గారు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి, ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాల గురించి బ్రీఫ్గా మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి రాజు గారు. సో ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ మీరు చూసిన తర్వాత చాలా, నాకు తెలిసి అతను ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంత సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ బహుశా ఎక్కడ నేనైతే చూడలేదు. సో హైలైట్స్ అంటే ఏం చెప్తారు ఈ ఇంటర్వ్యూలో? తప్పకుండా రాజు గారు. ఎన్ఎస్టీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ముందుగా మనం మోడీ గారి గురించి మాట్లాడే ముందు ఒక నిమిషం లెక్స్ ఫ్రిడ్మన్ గురించి కూడా మాట్లాడుకుందామండి. మీరు చెప్పినట్టుగా తను అమెరికన్ సిటిజన్, ఒక సొసైటీలో అంటే ఈ పోడ్కాస్ట్ ఇండస్ట్రీలో అండ్ అమెరికన్ నుంచి వచ్చిన పోడ్కాస్ట్లలో హీ బికేమ్ ఫేమస్ ఫ్రమ్, చెప్పాలి అంటే 2020లో ఆ టైంలో నుంచి ఒకసారి ఎలాన్ మస్క్ తన పోడ్కాస్ట్లోకి వెళ్ళినప్పుడు తన గురించి మాట్లాడటం చేసిన తర్వాత వరల్డ్ వైడ్గా బాగా వైరల్ అయ్యాడు. అండ్ తన ప్రత్యేకత ఏంటి అంటే ప్రముఖంగా నో నాన్ సెన్స్, అంటే క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయాన్ని తను ఒకవేళ పోడ్కాస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఆ వ్యక్తి గురించి ఆ విషయం పైన క్షుణ్ణంగా స్టడీ చేసి, అంటే రియల్గా కూడా ఆ వ్యక్తిని ఎటువంటి విషయాలు అడగాలనుకుంటున్నాడో అవే విషయాల మీద ఫోకస్ చేస్తూ ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చేస్తాడు అన్న క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. వెరీ యంగ్ గాయ్. కానీ అంటే ఏదో ఎక్కువ వ్యూస్ కోసమనో లేదు అంటే వైరల్ అవ్వాలని చెప్పేసో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కానీ, లేకుంటే ఏదో హంగామా చేయడం కానీ, లేకుంటే ఏదో కాంట్రవర్షియల్ ఇష్యూస్ తీసుకొచ్చి ఏదో పబ్లిసిటీ పొందాలని చెప్పేసి చేయకుండా ఒక ఇన్డెప్త్ స్టడీ, అంటే రియల్గా కూడా ఒక విషయాన్ని, ఒక అవగాహన, ఒక పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అండ్ అది ఒక టెక్నికల్ ఇష్యూ అయినా, ఒక వ్యక్తి గురించి అయినా, ఒక సబ్జెక్ట్ గురించి అయినా అనే పేరున్న వ్యక్తి ఈ ఫ్రిడ్మన్. అండ్ తన గురించి అండ్ ప్రత్యేకంగా మనం మాట్లాడాలి అనుకుంటే ఈ పోడ్కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 3 hours పాటు సుదీర్ఘంగా జరిగిన డిస్కషన్. ఇందులో నేను మాత్రం ఒక 3 సెక్షన్లుగా చూస్తానండి. ఇది ఒక సెక్షన్ వచ్చేసేసి మనము చాలాసార్లు మోడీ గారిని ఒక కర్మయోగి అంటాం. అండ్ అసలు ఆ కర్మయోగి
ఏ విధంగా అయ్యాడు, అసలు ఏ ఇష్యూలు ఇంపాక్ట్ చేసినాయి తనకి, అండ్ తన ఈ జర్నీ ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తను ఈ విధంగా ఈ రకమైన వ్యక్తి అయ్యాడని చెప్పడానికి, అంటే ఒక యాక్చువల్ గా నరేంద్ర మోడీ గారు అంటే ఎవరు, అంటే ఈ బాడీ ఈ స్కిన్ అని అంటాం కదా, దీని లోపల ఉన్న వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి ఈ ఒక్క పోడ్కాస్ట్ విపరీతంగా యూస్ఫుల్. అంటే ఎవరైనా యాక్చువల్ గా నరేంద్ర మోడీ గారు అంటే ఎవరు, తను ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ పోడ్కాస్ట్ చాలా ఉపయోగపడుతుందని. అదొకటి. రెండో విషయం వచ్చేసేసి చైనా గురించి మాట్లాడాడు, యుఎస్ ట్రంప్ గురించి, పాకిస్తాన్ గురించి, వేరియస్ ఇష్యూస్ గురించి మాట్లాడాడు. దానితో పాటు మన హిందూ కల్చరు అండ్ తన పర్సనల్ గా ఎదుర్కొన్న ఛాలెంజెస్ కానీ, అండ్ హౌ యూ ఓవర్కమ్, అంటే అట్లాంటివన్నిటిని ఎలా చేశాడు, అండ్ తన మిగతా విషయాల గురించి, అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి అనుకోండి, వేరియస్ తన గాయత్రి మంత్రం ప్రస్తావన కూడా వచ్చిందా? అదే 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 చెప్పబోతున్నాను. అంటే మన శాస్త్రాలు, మన కల్చరు, మన హిందూ సనాతన ధర్మము, ఇట్లాంటి వాటిపైన కూడా అసలు మోడీ గారి అండర్స్టాండింగ్ ఏంటి, తనేంటి అని చెప్పేసి, అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఓవరాల్ గా ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఈ ఈ ఈ యొక్క పోడ్కాస్ట్ లో. ఆల్మోస్ట్ ఒక ఎక్సెప్ట్ నార్మల్ గా ఎవరైనా కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ లేదంటే ఈ ప్రెసిడెంట్ ఆయన ఇంటర్వ్యూకి ఇట్లా కానీ పోడ్కాస్ట్కి వెళ్తే బేసికల్ గా ఏదో వాళ్ళ గురించి కొంతవరకు మాట్లాడేసేసి వాళ్ళు చేసిన పనిలో, వాళ్ళు చేసిన పాలసీల గురించో ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. కానీ ఈ పోడ్కాస్ట్ లో మాత్రం మోడీ గారు అసలు తను ఏంటి, అసలు ఏ విధంగా తను ఈ విధంగా డెవలప్ అయ్యాడు, ఎందుకు తను 24 hours వర్క్ చేసిన, అంటే ఎక్కువ శాతము దేశం గురించి ఆలోచించిన, ఏ విధంగా పనిచేస్తాడు, ఏ విధంగా డెసిషన్లు తీసుకుంటాడు, తనకు ఛాలెంజెస్ ఎదురైనప్పుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని తను ఒక డెసిషన్ తీసుకుంటాడు. అండ్ తను కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, నేను ఒక మనిషిని, నా వల్ల కూడా తప్పులు జరగవచ్చు, కానీ అవి జరగకుండా ఉండేటందుకు నేను ఎలా చేసుకుంటాను, ఒకవేళ అలా తప్పులు జరిగినా కానీ నాకు ఈ రకమైన సపోర్ట్ దేశంలో ఎందుకు వస్తుంది, ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా చాలా డీటెయిల్ గా, చాలా నీట్ గా ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిన ఇంటర్వ్యూ అండి. పర్సనల్ గా నేనే చెప్పాలి అనుకుంటే రాజు గారు, బహుశా 3 గంటల పాటు కంటిన్యూస్ గా కూర్చొని విన్న అతి, నాకు తెలిసి ఏది కూడా ఇంత ఒక స్ట్రెచ్ లో కూర్చొని 3 గంటల పాటు నేను ఏది వినలేదేమో ఈ మధ్య కాలంలో. ప్రాబబ్లీ దిస్ ఇస్ ద ఓన్లీ ఇంటర్వ్యూ నేను కూడా టైం స్పెండ్ చేసి విన్నది. ఇందులో రాజు గారు ప్రైమరీగా మాట్లాడుకుంటే, అసలు నరేంద్ర మోడీ గారికి తన చైల్డ్హుడ్ లో, అంటే పుట్టినప్పుడు తన ఇంట్లో పరిస్థితులు, అండ్ వాళ్ళ అమ్మ నాన్న ఎంత డిసిప్లైన్డ్ గా ఉంటూ ఉండే, వాళ్ళ ఫాదరు ఎంత ఎర్లీ డే ఎవ్రీ మార్నింగ్ 4:30కి లేచి తన పనికి వెళ్ళడం కానీ, అండ్ వాళ్ళ మదర్ ఇంటి దగ్గర తను, మనకందరికీ తెలిసిందే మోడీ గారు ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారన్న విషయము మనకు తెలిసిందే. ఆ ఫ్యామిలీలో కూడా అంత పూర్, ఆ కండిషన్స్ లో ఉండి కూడా వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర వేరే వాళ్ళకి ఎట్లాంటి సేవలు అందిస్తుంటే, అండ్ ఆ సేవా భావము అనేది అసలు వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఎట్లా నేర్చుకున్నాడు, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇంప్రెషన్ అంటాం కదా, పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పేసి, అసలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వాల్యూస్ తను ఏ విధంగా తీసుకున్నాడు, అదే విధంగా తను పుట్టిన విలేజ్, ఆ విలేజ్ లో జరిగిన అనేక సంఘటనలు, అక్కడికి ఎవరైనా స్వామీజీ వచ్చినా కానీ వాళ్ళ నుంచి నేర్చుకొని, అంటే అతి చిన్న వయసులోనే నరేంద్ర మోడీ గారికి ఏంటి అంటే, నా గురించి కాదు, నేను ప్రజల కోసము ఇంకేదో చేయాలి, ఇంకేదో నేర్చుకోవాలి, ఈ సమాజం కోసం బ్రతకాలి అని ఎటువంటి విషయాలు తనని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అందులో అనేక రకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారు. అందులో ఒకటి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న గురించి ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం. అదే విధంగా సంఘ్ 8 years అప్పటి నుంచి తను శాఖకు వెళ్ళడము, అక్కడ స్వయం సేవకులు కానీ, అక్కడ సంఘ్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, దేశభక్తి గీతాలే అనుకోండి, రోజు చేపించే శాఖ అనుకోండి, ప్రతి ఒక్క పనిలో యోగా చేసిన, శారీరక చేసిన, ఎటువంటి పని చేసినా కానీ నిన్ను నువ్వు దేశం కోసం సర్వ్ చేయడం కోసం ఎలా డెవలప్ చేసుకోవాలని సంఘ్ ఎలా నేర్పించింది. అండ్ వాళ్ళ అమ్మ నాన్న డైలీ కష్టపడేవాళ్ళు, ఆ కష్టపడేటప్పుడు కూడా డైలీ వెళ్ళి టీ షాప్ దగ్గర కూర్చున్నా, అక్కడికి వచ్చి వాళ్ళు అనేక రకాలుగా విషయాలపైన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతోటి, అంటే ప్రజలతోటి ఏ విధంగా సంపర్కం, అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మెసులుకోవాలి అని చెప్పేసి
అంటే తను చేస్తున్న పని నుంచి, తన తల్లిదండ్రుల నుంచి, వెళ్తున్న శాఖ నుంచి, అండ్ ఆ విలేజ్కి వస్తున్న సంతులే అనుకోండి, అక్కడ విలేజ్ల పరిస్థితుల గురించి ఏమేమి నేర్చుకున్నాడు, అండ్ అవన్నీ కూడా వేరే వాళ్ళకి సేవ చేయాలి, ఇతరులకు సేవలో నా జీవితం అర్పించాలని చెప్పేసేసి ఒక రకమైన క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా, ఆ చిన్న వయసులోనే అవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి. దాని తర్వాత ఆధ్యాత్మిక వైపు వెళ్ళాడు. ఆధ్యాత్మిక వైపు వెళ్ళినప్పుడు హిమాలయాల్లో కొంత టైం స్పెండ్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి విషయాలు ప్రభావితం చేశాయి అంటే కొన్ని టెక్నిక్స్, తన ఫోకస్ అనుకోండి, తన ఏమంటాం ఏకాగ్రత ఎలా డెవలప్ చేసుకున్నాడు, అక్కడ వేరియస్ స్వాములను కలిసినప్పుడు వాళ్ళు ఏం నేర్పించారు. అండ్ రామకృష్ణ మత్, వివేకానంద ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ నరేంద్ర మోడీ గారు. అండ్ వివేకానంద టీచింగ్స్ కానీ తన యొక్క జీవిత చరిత్ర అవన్నీ ఏ విధంగా తనని ఈ ప్రజాసేవ వైపు అంటే ఒక కర్మయోగిని ఎలా తయారు చేశాయి. అసలు ఒక టైంలో ఆధ్యాత్మికంగా పూర్తిగా ఒక సన్యాసి, ఒక యోగి లాగా అయిపోదామని చెప్పేసి పూర్తిగా హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇంటరాక్షన్, తను వేరే మిగతా సన్యాసులే అనుకోండి, యోగిలే అనుకోండి, మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు తన యొక్క క్యారెక్టర్ ని చూసి వాళ్ళు, నువ్వు దీనికి కాదు నువ్వు పుట్టింది, నీ యొక్క కర్మ అంటే నీ యొక్క డెస్టినీ ఇక్కడ కాదు ఉన్నది, ప్రజలలో నీకు సేవలో ఉన్నది, నువ్వు ప్రజా అంటే సొసైటీలోకి వెళ్ళి అని చెప్పేసి ఇక్కడ పంపించడము. ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘతో పాటు అనేక రకాల కార్యక్రమాలు, ఏది సంఘటన పని అంటాం కదా, శాఖ పని చేస్తూ భారతదేశం అంతా తిరిగి అనేక విషయాలు నేర్చుకొని అనేక మందితోటి సంపర్కులో ఉండి, అంటే వాళ్ళతో పాటు స్నేహపూర్వకంగా అనుకోండి, వాళ్ళతోటి రెగ్యులర్ టచ్లే అనుకోండి, అట్లాంటివన్నీ కూడా ఒక రకమైన తనకంటూ ఒక ఈకో సిస్టమ్ ని తయారు చేశారు. అవన్నీ కూడా తను ఈ రోజు ఒక ఎఫిషియెంట్, అంటే ఒక వ్యక్తి నుంచి ఒక శక్తిగా ఎలా ఎదిగారు, ఒక వ్యవస్థగా ఎలాగా ఎదిగారు అనేది ఒకటి. ఎక్కడో ఒక చాయ్వాలా నుంచి ఈరోజు ఒక గ్లోబల్ లీడర్గా. మోదీ అంటే ఈ రోజున ప్రపంచ దేశాల్లో పరిచయం అవసరం లేదు, ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపట్టగలిగేంత భారత్ కంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అంతర్జాతీయంగా తీసుకురాగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు. పార్టీలను పక్కన పెట్టేద్దాం. మంచి వర్డ్ వాడారు. ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ఒక శక్తి లాగా ఎలా మార్చగలిగారు. అంటే మన చుట్టూ ఉన్న సిస్టంలే మనము అంకిత భావంతో ఎటువంటి పనినైనా ఒక నిబద్ధతతోటి, అంటే నిస్వార్థం లేకుండా పని చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా ఎట్లా శక్తిలాగా మారగలడు అని చెప్పడానికి నరేంద్ర మోడీ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈ ఇంటర్వ్యూలో అసలు తను ఇలా మారగలిగాడు. అండ్ ఇంకొక విషయం కూడా క్లియర్ గా, అంటే ఇంటర్వ్యూ అంటే మనకు కూడా అర్థమయ్యేది ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారు ఏదో లక్కీనో, ఆయనకు అట్లాంటి వాళ్ళు కలిసారనో, లేకుంటే అంటే చాలా మందికి అట్లాంటి అపోహలు ఉంటాయి. అదంతా ఏమీ లేదు. నిజంగా ఎటువంటి వ్యక్తి అయినా, ఎవరైనా సరే నిబద్ధతతోటి, ఏకాగ్రతతోటి నీకు ఇచ్చిన పనిని ఎంజాయ్ చేస్తూ పూర్తిగా ఒక సొసైటీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే ఎవరైనా కూడా ఆ రకమైన శక్తిగా ఎదగడానికి మన సొసైటీ, మన కల్చరు, మన దగ్గర ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ ఇంటర్వ్యూ అండి. అండ్ ఇందులోనూ కూడా ఒక మాట అంటారు మోడీ గారు, ఏంటి అంటే, చీకటి అవుతుంది కానీ డెఫినెట్ గా ఒకటి గ్యారంటీ ఏంటంటే మళ్ళీ తెల్లారుతుందని చెప్పేసి. సో అదే విధంగా మనకందరికీ కూడా కొన్ని విషయాలలో నిస్పృహ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అవన్నీ కూడా కొంత పేషెన్స్ ఉండి కొన్ని రోజులు ఓపికతో ఉంటే అన్ని సమసిపోతాయి. అంటే ఒటిన కూర్చుంటే కాదు, దాని తగ్గట్టుగా చేయాల్సిన పనులు కూడా, నీ యొక్క సాధన కూడా ఉంటే అవన్నీ కూడా మారతాయి. అండ్ వాటికి తగ్గట్టుగా మనని మనం డెవలప్ చేసుకుంటూ కంటిన్యూస్ గా దానికోసం ఒక సాధన చేస్తే అనుకున్నవి ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని, ప్రతి ఒక్క తన లైఫ్ ఎక్స్పీరియన్స్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఫర్ మీ అట్లీస్ట్ రాజు గారు. దాని తర్వాత ఎట్లా పాకిస్తాన్ తోటి నిజంగా కూడా అంటే ఇండియన్ కల్చరే అనుకోండి, మన సనాతన ధర్మము ఎప్పుడు కూడా గత 1000 సంవత్సరాల హిస్టరీ చూసుకుంటే ఎక్కడ కూడా మనము ఏదో దేశాల మీద దండెత్తడానికో, లేకుంటే ఎన్విరాన్మెంట్ అంతా పాడు చేసి మనం ఏదో లాభపడాలనో అట్లాంటి ఎటువంటి కూడా లేని సమాజం మనది.
ఈ సమాజము ఈ వ్యక్తిలో పుట్టిన వ్యక్తిగా తను ఏ విధంగా రష్యా యుక్రెయిన్ వారే అనుకోండి, లేకుంటే ఆ, ఆ, మన ఆ, గాజా తోటి ఇజ్రాయెల్ పాలస్తీనా. ఇజ్రాయెల్ అనుకోండి, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు కూడా అంటే ఒక నరేంద్ర మోడీ అనే వ్యక్తి కాకుండా ఒక భారతదేశ ప్రధాని, ఒక 140 క్రోర్స్ ప్రజల ఒక లీడర్ ప్రతినిధిగా అప్పుడు తన యొక్క వెనకాలన్న శక్తి తన మాటకి ఎంత వాల్యూ ఇస్తున్నది. మనం ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే మనము పీస్ కోసమనో లేకుంటే యుద్ధాలు వద్దని చెప్పేసి మనం మాట్లాడినప్పుడు, అండ్ ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ గా వెళ్ళి చెప్పినప్పుడు మన యొక్క కల్చరు, మన యొక్క సనాతన ధర్మము, మన యొక్క హిందూ వే ఆఫ్ థాట్, హౌ ప్రామినెంట్ దట్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నా మొత్తం ఇంటర్వ్యూలో కూడా. అండ్ ఎట్లా మనం పాకిస్తాన్ తోటి పీస్ ఏ విధంగా కోరుకున్నాము, ప్రతిసారి కూడా వాళ్ళ నుంచి మనకి వెన్నుపోటు అనేక రకాలుగా రివర్స్ లోనే జరిగాయి తప్పితే ఎక్కడ కూడా ఆ పీస్ కోసం వాళ్ళు జరగలేదు, ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయలేదు. అంటే మనం చాలా ప్రయత్నాలు చేశాం, అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి అలాంటి ప్రయత్నం లేదు. ప్రయత్నం లేకపోవడము, రివర్స్ లో ప్రతిదానికి కూడా మనము సంధి కోసం చేయందిస్తే చెయ్యి నరకడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలే తప్పితే ఎక్కడ కూడా చేతిని పట్టుకొని ఒక శాంతి మార్గంలో వెళ్దామని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళ ప్రయత్నాలు జరగలేదు. అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ గురించి ఒక మాట చెప్తాడు, మీకు గుర్తుంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో హౌడీ మోడీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ జస్ట్ నరేంద్ర మోడీ గారు పైన స్పీచ్ ఇస్తుంటారు, కింద ట్రంప్ ఆడియన్స్ లో కూర్చొని ఉంటాడు. అసలు నార్మల్ గానైతే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇట్లా ఎవరో మాట్లాడుతుంటే కింద కూర్చోవడం అనేది వెరీ రేర్ కేసెస్, ఎక్కడ కూడా అట్లాంటిది జరగదు. అట్లాంటిది తను ఎంత అంటే తన యొక్క వ్యక్తిత్వం, అది గొప్ప వ్యక్తిత్వం అంతే, అట్లా చేశాడు. అండ్ అదే విధంగా కదా వెళ్ళి ఒకసారి స్టేడియం అంతా తిరుగుతూ అందరికి హాయ్ చెప్పుకుంటూ మొత్తం వెళ్దామని చెప్పేసి అంటే వాళ్ళ అసలు నార్మల్ గా ఎలా అంటే అండి, అమెరికన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందో మనం చాలా సార్లు చూసాం. వాళ్ళ సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా ఒక అడుగు కూడా ప్రెసిడెంట్ చేయడానికి ఉండదు. అట్లాంటిది అంతమంది జనాలలో అసలు చాలా సెక్యూరిటీ పరంగా నిజంగా చెప్పాలంటే కూడా ఒక రకమైన థ్రెట్ అని చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా ట్రంప్ ఎప్పుడైతే మోడీ గారు ఇట్లా మనం చుట్టూ వెళ్దాం రండి అనగానే అసలు వాళ్ళ సెక్యూరిటీని అడగకుండా ముందుకు వెళ్ళడము, అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే ఉంటాయి. కానీ ఈ చిన్న చిన్న విషయాలు ఏ రకంగా ట్రంప్ గారికి మోడీ గారి మధ్యలో ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పరిచింది. దానివల్ల ఇప్పుడు మనము చేస్తున్న కార్యక్రమాలు అనుకోండి, పనులే అనుకోండి, ప్రతిసారి కూడా మీరు వినుంటారు చాలా సార్లు మోడీ గారు నరేంద్ర మోడీ ఇస్ మై ఫ్రెండ్, నరేంద్ర మోడీ ఇస్ మై ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంటారు. అంటే చిన్న చిన్న విషయాలు హౌ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత స్ట్రాంగ్ బాండ్ అని ఇద్దరు అదే మాట చెప్తారు. ఇక్కడ మోడీ గారిని అడిగినా కూడా ట్రంప్ ఈజ్ మై స్పెషల్ ఫ్రెండ్ అంటే చెప్తారు. ఈవెన్ ట్రంప్ ఎవరైనా మీడియా రిపోర్టర్స్ అడిగినప్పుడు అదే మాట చెప్తారు, మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని మాట చెప్తారు. ఇద్దరి మధ్యలో కూడా ఆ రకమైన రిలేషన్షిప్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇద్దరి మధ్యలో కూడా ఆ రకమైన కాంపిటీషన్ కూడా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అయితే ఏ విధంగా ఇండియా ఫస్ట్ అంటారో అదే విధంగా ట్రంప్ గారు కూడా అమెరికా ఫస్ట్ అంటారు. సో ఇద్దరికి ఒక రకమైన సరే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. జాతీయవాదులు నేషన్ ఫస్ట్ అని కోరుకునేటువంటి తత్వం యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ గా, యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ఉండాలి. అండ్ ఆ విధమైన ఉండి ఒక హెల్తీ డిస్కషన్ పెట్టి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ లో ఎవరికి కావాల్సింది వాళ్ళు ఏ విధంగా నెగోషియేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా చేస్తున్నాము అండ్ అవి ఎలా జరుగుతున్నాయి అని చెప్పడానికి కూడా చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్తారు. అవును, చూసి అర్థం చేసుకోవాలి. కానీ అన్ని సమాజంలోని అన్ని వర్గాల వ్యక్తులకు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. మీరు అన్నట్టు చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ, ఒక్కసారి చూస్తే మేబీ అర్థం కాకపోవచ్చు మొత్తం ఎసెన్స్, బట్ డెఫినెట్గా ఉంటాయి. పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే ఒక వ్యక్తిగా ఏం అవసరం, ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయి, ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి, దాన్ని ఎలా అధిగమించాలి, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి రాజు గారు, ఇప్పుడు మీరు నరేంద్ర గారిని మోడీ గారిని ఇష్టపడొచ్చు, హేట్ చేయొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ ఒకటి మాత్రం మీరు ఏమి ఇగ్నోర్ చేయలేరు అంటే ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ గ్రేటెస్ట్ లీడర్. ఆల్మోస్ట్ 1.4 బిలియన్ పీపుల్ 3 సార్లు ఎన్నుకోబడిన ప్రైమ్ మినిస్టర్. అండ్ ఒక ఎనార్మస్ అయిన చేంజ్, ఒక ఎనార్మస్ అయిన శక్తి. అండ్ వీటిలలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. మీకు ఆయన పాలసీలు నచ్చుతాయా, ఆయన ఐడియాలజీ నచ్చుతుందా నచ్చదా, ఇర్రిలెవెంట్ క్వశ్చన్ ఒక నిమిషం పాటు. కానీ
ఆ వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు మాత్రం అనేకం అనేది అయితే 100% ఫ్యాక్టర్. సో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఈ యొక్క పోడ్కాస్ట్, ఇది ఒక ఇంటర్వ్యూ, ఒక మంచి అవకాశం. కరెక్ట్, కరెక్ట్. చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మేబీ ఇట్స్ టూ ఎర్లీ అనుకోవచ్చేమో, కానీ ఇప్పటికి 3 సార్లు ప్రధాని అయ్యారు. ఇంకో ఛాన్స్ ఉంటుందా? లేకపోతే అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేము, మరొకసారి చేసే అవకాశం ఉందా? లేకపోతే మరొకరికి తన యొక్క బాధ్యతను హ్యాండ్ ఓవర్ చేస్తారు అలాంటి సందర్భం, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు? అంటే నన్ను పర్సనల్గా అడిగితే రాజు గారు, ఐ రియల్లీ హోప్ అండ్ ఐ విష్ యాజ్ వెల్. ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు హెల్త్ సహకరించాలి, అన్ని రకాలుగా తను ఇంకో ఫిట్ ఉండాలి, అండ్ ఇంకో టర్మ్ తను ప్రైమ్ మినిస్టర్గా చేయాలని నేను కోరుకుంటాను. అండ్ నాకు తెలిసి అన్లెస్ అంటిల్ తన హెల్త్ పరంగా కానీ లేదా తన మెంటల్ కేపబిలిటీస్ పరంగా కానీ తనకు తాను లేదు, ఇంకా నేను నా పూర్తి శక్తిని ఉపయోగించి ఈ జాబ్కి నేను జస్టిఫై చేయలేను అనుకుంటే నాకు తెలిసి ఈసారి వెళ్ళిపోతారు. లేదు అంటే మాత్రం తను ఇంకో టర్మ్కి కంటిన్యూ అవుతారనేసి నేను అనుకుంటాను, అండ్ అవ్వాలని కూడా కోరుకుంటాను. అండ్ చాలా మంది కోరుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే తనను, అంటే దీంట్లో ఆ విషయం కూడా చర్చకు వచ్చిందండి. అంటే తను ఎంత సాధన చేస్తాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ నుంచి అంటే మార్చ్ నుంచి మొదలు పెడితే, అంటే ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో జూన్ నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ వరకు డైలీ ఒకే పూట భోజనము. తర్వాత తను నవరాత్రులలో ఎంత కఠోర సాధన, ఇది మన ఉపవాసము ఎలా చేస్తారు, అండ్ తనను ఫిట్ గా ఉంచుకోవడానికి యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఎలా చేస్తారు. అంటే ఇంత సాధన చేసిన వ్యక్తి అంత తొందరగా ఆ కేపబిలిటీస్ కోల్పోతారని కూడా నేను అనుకోను. అండ్ సో ఈ రోజు నన్ను అడిగితే రాజు గారు, నా పర్సనల్ ఒపీనియన్ ఇది పూర్తిగా ఇంకోసారి నరేంద్ర మోడీ గారు ఉంటారనేసి నేను అనుకుంటాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జనరల్గా ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి, మీరు ముందే ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా, అతను 45 గంటలు ఎంతో ఉపవాసంలో ఉండి కేవలం మంచినీరు మాత్రమే తాగి ఈ ఇంటర్వ్యూ అంటే అలాంటి వ్యక్తిని నేను కలుసుకోబోతున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నాను. యాక్చువల్గా అది అవసరం లేకపోవచ్చు, కానీ అవసరం లేదు. నిజానికి ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మేబీ సరిపోతుందేమో. కానీ ఒక 45 గంటల పాటు ఉపవాసం ఉండి కేవలం మంచినీరు మాత్రమే తీసుకొని అతను ఇంటర్వ్యూకి రావడం అనేది నిజంగా అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా ఆశ్చర్యము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాజు గారు, ఇది వెస్టర్న్ వరల్డ్ లో అంటే కొన్ని సనాతన ధర్మంలో ఉన్న వాల్యూస్, సనాతన ధర్మంలో చెప్పబడిన సూక్తులే అనుకోండి, మంచి విషయాలే అనుకోండి, ఇవన్నీ కూడా చాలా మంది వెస్టర్నర్స్ కి ఏమైపోయింది అంటే ఇవన్నీ ఒక రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించేసి, ఇదేదో హిందూయిజము, ఇవన్నీ కొన్ని మూఢనమ్మకాలు ఇట్లా అని చెప్పేసి, ఏదో థర్డ్ వరల్డ్ కంట్రీ ఇట్లాంటివని చెప్పేసి వాళ్ళని ఒక మిస్లీడ్ చేసే ప్రయత్నం చాలా జరిగింది. ఎక్కడ కూడా ఎవరు కూడా యాక్చువల్గా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఇన్డెప్త్ గా స్టడీ చేసి ఆ విషయాలని ఈ ప్రపంచానికి చూపించలేదండి. వాళ్ళు ఎంతసేపు కూడా మనం అంటాం కదా లెన్స్, ఇప్పుడు నేను ఏదో నల్ల అద్దాలు పెట్టుకొని చూశాను అనుకోండి, నా ముందరున్నంతా కూడా నల్లగానే కనపడుతుంది. నేను పచ్చద్దాలు పెట్టుకొని చూస్తే కొంత పచ్చగానే కనపడుతుంది. అంతే తప్పితే యాక్చువల్గా నేను తీస్తే కదా అసలు యాక్చువల్గా ముందర ఏముంది అని కనపడేది. ఆ ప్రయత్నం ఇక్కడ జరగలేదు. అంటే చాలా రోజులు ఈ మధ్యలో కొంత క్యూరియాసిటీ. ఒకటైతే చెప్పొచ్చు, భారత్ని ప్రపంచ దేశాలు చూసేటువంటి దృష్టికోణం మాత్రం మారింది. 2014 ముందు, 2014 తర్వాత భారత్ని ప్రపంచ దేశాలు ఒకలా చూసేవి, ఇప్పుడు మరొకలా చూస్తున్నాయి. ఆ చూసినటువంటి పర్స్పెక్టివ్ మాత్రం మారింది. అండ్ ఇప్పుడు ఒక ఇంత పెద్ద పోడ్కాస్ట్ చేసి, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి 45 గంటలు చేసి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల తను ఏ విధమైన చేంజెస్ చూస్తున్నాడు అని చెప్పేసి కూడా పోడ్కాస్ట్ లో చెప్తాడు తను క్లియర్ గా. అంటే సెన్షువల్, ఇప్పుడు ఆ సెన్షువల్ అబ్జర్వేషన్స్ అనుకోండి, పర్సెప్షన్సే కానీ ఎంత అక్యూట్ గా చేంజ్ అవుతున్నాయి, అండ్ ఏ విధంగా ఈ ఉపవాసం కానీ ఫాస్టింగ్ చేస్తే ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూయర్ కూడా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు. అంటే మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో ఉన్న, అంటే మన కల్చర్ లో ఉన్న కొన్ని గొప్ప వాల్యూస్ ని
ప్రపంచానికి తెలియజేయడానికి ఇది ఒక మంచి మంచి అవకాశాలు. ఐ థింక్ దట్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ ద వే లెక్స్ ఫ్రెడ్మన్ డిడ్. అండ్ ఆల్సో అదే విధంగా మోడీ గారు కూడా తను చాలా టైం స్పెండ్ చేసి దాని గురించి మాట్లాడడము, ఇట్లాంటివి ఇంపాక్ట్ఫుల్ థింగ్స్ అండి. అండ్ ఇట్స్ అన్ వెరీ గుడ్ థింగ్ వాళ్ళు చేయడం కూడా. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. నేను మన ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ సందర్భంగా ఏంటంటే, ఎన్హెచ్ టీవీ అలాగే నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులను కూడా ఈ సందర్భంగా అడుగుతున్నది ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ ఇప్పటికే మన ప్రేక్షకులు మన సబ్స్క్రైబర్స్ చాలామంది చూసే ఉంటారు, తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను. రెండోది ఏంటంటే, ప్రధాని మోదీ గారి నుంచి మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి, లేదా మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక నాయకుడిగా కావచ్చు, లేదా ఒక వ్యక్తిగా కావచ్చు, ఒక పార్టీ అధినేతగా కావచ్చు, ఎలా చూసుకున్నా కూడా అతని నుంచి మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశం ఏంటి, నెంబర్ 1. రెండవది, ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చనే రాజశేఖర్ గారు, మన ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను. ప్రధానిగా మరొకసారి అతను కొనసాగుతారా? వచ్చే ఎన్నికల్లో గెలిచినటువంటి పక్షంలో గెలవాలని కోరుకుందాం. ప్రధానిగా కొనసాగుతారా, లేకపోతే తన వారసుడికి తన యొక్క బాధ్యతలను మరొకరికి, చాలా రకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్, బట్ స్టిల్ సందర్భం వచ్చింది కాబట్టి ప్రేక్షకులను కూడా అడుగుతూ ఉన్నాను. మరోసారి అతను ప్రధానిగా మనం చూడవచ్చా, లేదంటే తన యొక్క బాధ్యతల్ని మరొక నాయకుడికి అప్పచెప్తారనేది మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే అతను గ్లోబల్ లీడర్గా ఎలా ఎదగగలిగారు, ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, మీ యొక్క అభిప్రాయాల్ని ఇవన్నిటిని కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.